హాయ్ ఫ్రెండ్స్, చంద్రుడిపై మనుషులు అడుగుపెట్టి దాదాపు అర్ధ శతాబ్దం దాటిపోయినా దాని భౌగోళిక చరిత్రలో ఇంకా ఎన్నో రహస్యాలు మిగిలే ఉన్నాయి. ముఖ్యంగా చంద్రుడి ఉపరితలంపై ఏ ప్రాంతంలో ఏ రసాయన మూలకాలు ఎంత మోతాదులో ఉన్నాయో తెలిపే పూర్తి మ్యాప్ ఇప్పటికీ శాస్త్రవేత్తల వద్ద లేదు. ఇప్పుడు ఒక చిన్న ఎక్స్రే టెలిస్కోప్ సహాయంతో చంద్రుడి మొత్తం ఉపరితలానికి కెమికల్ మ్యాప్ రూపొందించే అవకాశం ఉందని పరిశోధకులు చెబుతున్నారు. అసలు ఈ టెక్నాలజీ ఎలా పనిచేస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం. జపాన్లోని టోక్యో మెట్రోపాలిటన్ యూనివర్సిటీకి చెందిన ఎయిరి టొయిడా, ప్రొఫెసర్ ఇయిచిరో యజోయై నేతృత్వంలోని బృందం ఈ అధ్యయనం నిర్వహించింది. వారి పరిశోధన ఫలితాలు ఎర్త్ ప్లానెటస్ అండ్ స్పేస్ జర్నల్లో ప్రచురితమయ్యాయి. చంద్రుడి కక్షలో తిరిగే చిన్న ఎక్స్రే టెలిస్కోప్ ద్వారా పూర్తి రసాయన మ్యాప్ రూపొందించడం సాధ్యమా అనే విషయాన్ని పరిశోధకులు కంప్యూటర్ సిమ్యులేషన్ల ద్వారా పరీక్షించారు. సాధారణంగా చంద్రుడి ప్రతి ప్రాంతం నుంచి నమూనాలను సేకరించడం అసాధ్యం. అందుకే శాస్త్రవేత్తలు ఎక్స్రే ఫ్లోరోసెన్స్ ఇమేజింగ్ అనే పద్ధతిని ఉపయోగించారు. ఇక సూర్యుడి నుంచి వచ్చే ఎక్స్రేలు చంద్రుడి ఉపరితలాన్ని తాకినప్పుడు అక్కడి మూలకాలు ప్రత్యేక ఎక్స్రే సంకేతాలను విడుదల చేస్తాయి. వాటిని విశ్లేషించడం ద్వారా ఉపరితలంలో ఏ మూలకాలు ఉన్నాయో గుర్తించవచ్చు. గతంలో అపోలో మరియు చంద్రయాన్ మిషన్లు చంద్రుడి కొన్ని ప్రాంతాలకు సంబంధించిన రసాయన మ్యాపులను రూపొందించాయి. అయితే మొత్తం చంద్రుడి కవర్ చేసే పూర్తి మ్యాప్ ఇప్పటికీ లేదు. ముఖ్యంగా ధ్రువ ప్రాంతాల్లో సూర్యకాంతి తక్కువగా ఉండటం వల్ల అక్కడి రసాయన సంకేతాలను గుర్తించడం మరింత కష్టంగా మారుతుంది. ఈ సమస్యకు పరిష్కారంగా పరిశోధకులు ఒక ప్రత్యేకమైన చిన్న ఎక్స్రే టెలిస్కోప్ను ప్రతిపాదించారు. వాస్తవానికి ఈ టెలిస్కోప్ను మొదట భూమి అయస్కాంత మండలాన్ని అధ్యయనం చేయడానికి రూపొందించారు. దీని బరువు 10 కిలోల గ్రాముల కంటే తక్కువ. అంతేకాకుండా అంతరిక్షంలోని తీవ్ర రేడియేషన్ పరిస్థితులను కూడా తట్టుకునేలా దీన్ని పరీక్షించారు. సిమ్యులేషన్ల ప్రకారం చంద్రుడి కక్షలో తిరిగే ఒక టెలిస్కోప్ను ఉపయోగించిన సంవత్సరానికి సుమారు 300 సౌర జ్వాలలు సంభవిస్తాయని భావిస్తే 2 సంవత్సరాల్లో చంద్రుడి మొత్తం ఉపరితలంలో ఆక్సిజన్, ఇనుము, మెగ్నీషియం, అల్యూమినియం, సిలికాన్ అనే 5 ముఖ్య మూలకాల పంపిణీ మ్యాప్ చేయవచ్చు. ఇంకా ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఒక టెలిస్కోప్ బదులు 5x5 అమెరికాలో మొత్తం 25 టెలిస్కోప్లను ఉపయోగిస్తే అదే పనిని కేవలం 1 సంవత్సరంలో పూర్తి చేయవచ్చని పరిశోధకులు గుర్తించారు. 2 సంవత్సరాల పరిశీలనలతో సోడియం మూలకాన్ని కూడా మ్యాప్ చేయవచ్చని, అలాగే మ్యాప్ రిజల్యూషన్ను మరింత మెరుగుపరచవచ్చని వారు చెప్తున్నారు. చూశారుగా, చంద్రుడి పూర్తి రసాయన మ్యాప్ లేకపోవడం వల్ల దాని ఆవిర్భావం, పరిణామం, భౌగోళిక చరిత్రకు సంబంధించిన అనేక ప్రశ్నలకు ఇప్పటికీ సమాధానం లభించలేదు. ఈ సమస్యను అధిగమించేందుకు టోక్యో మెట్రోపాలిటన్ యూనివర్సిటీ పరిశోధకులు చిన్న ఎక్స్రే టెలిస్కోప్ ఆధారిత మిషన్ను ప్రతిపాదించారు. కంప్యూటర్ సిమ్యులేషన్లు ఈ విధానం సాధ్యమని సూచించాయి. భవిష్యత్తులో ఈ మిషన్ నిజంగా అమలైతే చంద్రుడి ఉపరితలంలో మూలకాల పంపిణీకి